బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక భారీ శుభవార్త చెప్పాయి. మొత్తం కూడా దేశవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అధికారులు అన్ని ఏర్పాట్లని సిద్ధం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డు ప్రతి పథకానికి కూడా మ్యాండేటరీగా పెట్టారు. ఏది కావాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే. దీంతో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, అదే విధంగా కుటుంబంలో విడిపోయి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సో వీళ్ళది ఒక ఎత్తు అయితే, మరికొందరు రేషన్ బియ్యం కోసం పేద ప్రజలు, దాదాపు మన దేశంలో అనేక మంది పేద ప్రజలు, పేద కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా కనీసం ఏదైతే రేషన్ బియ్యం అయినా సరే ఇస్తే ఆ రేషన్ బియ్యాన్ని, ఆ రేషన్ సరుకులనైనా సరే తిని బ్రతకొచ్చు అని చెప్పేసి ఆశపడుతున్నటువంటి వాళ్లకు ఆ రేషన్ బియ్యం ఇస్తే మేము ప్రతి నెల కూడా ఎంతో కొంత మాకు ఆసరగా ఉంటుంది, మేము బియ్యాన్ని సపరేట్ గా కొనాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి చాలా మంది కూడా, కొంతమంది రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తా ఉన్నారు, మరికొంతమంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సో అందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్త. దాదాపు 3 కోట్ల రేషన్ కార్డులు రాబోతున్నాయి త్వరలోనే. సో మరి ఆ రేషన్ కార్డులు ఎవరికి రాబోతున్నాయి? మీకు రేషన్ కార్డు రావాలంటే మీరేం చేయాలి? అదే విధంగా దేశము అదే విధంగా రాష్ట్రం రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాయి? రేషన్ కార్డులు 3 కోట్ల రేషన్ కార్డులు విడుదల చేస్తున్నాయి కాబట్టి మరి ఈ 3 కోట్ల రేషన్ కార్డు లోపల మరి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు ఇస్తారా, లేకపోతే పేద వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎవరికి ఇస్తారు? సో ఇవన్నీ కూడా పూర్తి వివరాలని ఈ వీడియోలో మాట్లాడదాం. అదే విధంగా మీరు రేషన్ కార్డుని, కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అదే విధంగా కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అవును, త్వరలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 3 కోట్ల కొత్త రేషన్ కార్డులను జారీ చేయబోతున్నారు. అసలు ఆలస్యం చేయకుండా ఈ కార్డులు ఎవరికి ఇస్తారు? మీ ఊర్లో మీకు ఈ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో మనము ఒకసారి చూద్దాం. ఇక అసలు విషయంలోకి వెళితే, రీసెంట్ గా న్యూఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో 3 కోట్ల కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి పూర్తి కసరత్తు చేస్తుంది. మరి ఇన్ని కోట్ల కార్డులు హఠాత్తుగా ఒకేసారి ఎలా ఇస్తున్నారు అని మీకు అనుమానం రావచ్చు. అక్కడికే వస్తున్నా. మన దేశంలో అర్హత లేని వాళ్ళు చాలా మంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. అలాంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నటువంటి అనర్హులను రేషన్ లిస్టు నుండి తొలగిస్తా ఉన్నారు. దీని వల్లే ఇప్పుడు నిజమైన పేదవారికి ఈ 3 కోట్ల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం దక్కింది. ఒక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 8.51 కోట్ల అర్హత లేని లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరిలో చనిపోయిన వ్యక్తుల పేర్లు, బాగా డబ్బుండి ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, అలాగే 4 చక్రాల వాహనాలు, కార్లు, వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు 2.21 కోట్ల నకిలీ లేదా అనర్హుల రేషన్ కార్డులను తొలగించాయి. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎవరి కార్డును తీసేయలేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే తనిఖీ చేసి తొలగించాయని మంత్రి స్పష్టం చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే అంతా డిజిటలైజేషన్ వల్లే అని చెప్తా ఉన్నారు అధికారులు. అంటే రేషన్ కార్డులను ఆధార్ నంబర్తో లింక్ చేయడం, డీలర్ల దగ్గర ఈ పాస్ మిషన్లు పెట్టడం వల్ల 98.5% ఆహార ధాన్యాల పంపిణీ పక్కాగా జరుగుతుంది. ఎక్కడైనా తప్పులు ఉంటే కంప్యూటర్లు ఈజీగా కనిపెట్టేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 79 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉండి కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చమని కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది. కాబట్టి మీ గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇది ఒక పెద్ద వరం కాబోతుంది. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న, అన్న మరి మేము కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి అని చాలా మంది అడుగుతా ఉన్నారు. అయితే దీనికోసం ఒక్కసారి మనం ప్రధానంగా చూస్తే గనక మన తెలంగాణ లేదా వేరే రాష్ట్రమైనా కూడా రాష్ట్రంలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే మీరు మీ ఊర్లో కానీ మీ మండలంలో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. మీ సేవకు వెళ్ళి అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫారం అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు. అందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు, అందరి ఆధార్ నంబర్లు, మీ ఇంటి అడ్రస్ అన్ని తప్పులు లేకుండా రాయాలి. దీనికి జతగా కొన్ని ముఖ్యమైన కాగితాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డుల జిరాక్సులు, మీ ఇంటి అడ్రస్ ప్రూఫ్ అంటే కరెంటు బిల్లు లేదా ఓటర్ ఐడి కార్డు, ఇక మీ ఆదాయపు వివరాల సర్టిఫికెట్, ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్. సో ఈ పత్రాలన్నీ మీ సేవలో కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేసి ఫారం సబ్మిట్ చేయాలి. మీరు ఫారం సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు అవసరమైతే నేరుగా మీ ఇంటికి వచ్చి తనిఖీ వెరిఫికేషన్ చేస్తారు. మీరు నిజంగానే అర్హులని తేలితే, నిజంగానే రేషన్ కార్డుకి మీరు అర్హులని అధికారులకు తెలిస్తే అప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు కొత్త రేషన్ కార్డు మంజూరవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నకిలీ కార్డులు పోయి మన గ్రామాల్లో ఉండేటటువంటి నిజమైన పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డుల కోసం అందరూ కూడా అప్లై చేసుకోండి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మొత్తానికైతే రేషన్ కార్డు లేక గత కొన్ని రోజులుగా పూర్తిగా కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తుల పైన దరఖాస్తులు పెట్టి వాళ్ళ కండ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక భారీ శుభార్త అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే మోడీ గారికి ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, అందరికీ కూడా దేశంలో పేదవాళ్లకు 3 పూటలా బువ్వ పెట్టాలి. మొత్తం కూడా వాళ్ళు తినేటటువంటి తిండి దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఉచితంగా రేషన్ బియ్యాన్ని, అదేవిధంగా కొన్ని నిత్యావసర సరుకులని పేద ప్రజలకు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తం మీద రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి వాళ్లకు, అదే విధంగా కనీసం రేషన్ బియ్యం అయినా వస్తే ఆ రేషన్ బియ్యాన్ని అయినా సరే తిని బ్రతకొచ్చు. రూపాయి లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. మొత్తం కూడా రేషన్ బియ్యం ఇవ్వకపోతే మనము బయట నుంచి బియ్యం కొనుక్కొని వచ్చి తినాల్సినటువంటి దుస్థితి ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక రేషన్ బియ్యం అయినా మాకు వస్తే ఆ బియ్యం అయినా సరే మేము తిని బ్రతుకుతాము, మా దగ్గర డబ్బులు లేవు, బయట కొనలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళందరి కష్టాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అదే విధంగా 4 చక్రాల కార్లు, మంచిగా కార్లు గాని, ఆస్తులు గాని, బంగ్లాలు గాని, కోట్ల రూపాయలు గాని, ధనవంతులు గాని, ఈ రకంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డుల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరినీ కూడా చేపట్టి ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది నిజమైనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, రేషన్ బియ్యం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు అనేది అధికారులు ఒక సర్వే చేసి ఇక ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారో అటువంటి వాళ్లకు రేషన్ కార్డులు రద్దు చేశారు. ఇక మీరు అర్హులైతే మీకు తప్పకుండా రేషన్ కార్డు వస్తుంది. త్వరలోనే మీకు మీ ఇంటికి రేషన్ బియ్యము, అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇంకా కూడా రేషన్ కార్డుని అప్లై చేసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్తే ఒక ఫామ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఫామ్ తీసుకొని మీరు అప్లై పెట్టుకుంటే మీకు పూర్తిగా కూడా దాన్ని అప్లై చేసుకొని ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్సులు, దాంతో పాటుగా ఇంకా కొన్ని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మీకు వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా దానికి జోడించాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. తరువాత అధికారులు మీ ఇంటికి వచ్చి మీరు నిజంగా పేదవాళ్ళ, నిజంగా రేషన్ కార్డుకి మీరు అర్హులా కారా అనేది ఒకసారి అధికారులు వచ్చి, అంటే మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏదో ఒక రోజు మీ ఇంటికి వచ్చి చూసిపోతారు. మీరు నిజంగానే పేదవాళ్ళ, అర్హుల, మీకు రేషన్ కార్డు ఇవ్వచ్చా, మీ దగ్గర కార్లు, భూములు, బంగ్లాలు ఇటువంటివి ఏమీ లేవా, సో ఇది ఒక వెరిఫికేషన్ చేస్తారు. ఇదంతా చేసిన తర్వాత మీరు నిజంగానే రేషన్ కార్డుకి అర్హులైతే అధికారులు మీకు కొత్త రేషన్ కార్డుని
ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇది నిజంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక భారీ శుభవార్తగా చెప్పొచ్చు. మరి ఈ వీడియోని మీకు ఇంకా ఎవరైతే రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతుంటారో మీ బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలని, ఇటువంటి మరిన్ని వార్తలని మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.